తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, మాఘమాసం చాలా ప్రాముఖ్యమైన మాసం, చాలా విశిష్టత మాసం అంటూ ఉంటారు కదా. మరి ముందుగా శ్రీ పంచమి గురించి తెలుసుకోవాల్సి వస్తే, ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ సీజన్స్ నడుస్తుంది పిల్లలందరికీ. సో అమ్మవారు, సరస్వతి అమ్మవారు ముందుగా విద్యా బుద్ధి జ్ఞానమే కదా ప్రసాదిస్తారు. అసలు సరస్వతి అమ్మవారి కటాక్షం పొందాలంటే మనం ఏం చేయాలి? అసలు సరస్వతి కటాక్షం అంటే ఏంటి? సరస్వతీదేవి అన్న వెంటనే ముందుగా మనకి చదువు గుర్తుకొస్తుంది, విద్య గుర్తుకొస్తుంది. అయితే ఇది బాహ్య ప్రపంచంలో, అంటే బాహ్యంగా కనిపించే విద్యలు లేకపోతే చదువులు అని కాకుండా సరస్వతి అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది, సరస్వతి కటాక్షం అంటే ఏ విధంగా చూడాలి, దీని గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఏంటంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి అంటే బుద్ధి వికసనం కావాలి. అంటే ఎన్నో జీవులు కదా, కానీ వాటికి బుద్ధి అన్నది ఉండదు. అంటే మనిషికి ఉన్నంత బుద్ధి ఉండదు. అయితే ఈ బుద్ధి అన్నది కేవలం మనిషికి ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి అన్నది అందరికీ ఉంటుంది. ఒక్కొక్కసారి అది స్థానం తప్పినప్పుడు, అంటే అది స్వస్థానంలో లేనప్పుడు, అప్పుడు బుద్ధి అన్నది పోయి మనం మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ బుద్ధి అన్నది స్థానాన్ని కోల్పోకూడదు అని ముందుగా సరస్వతీదేవిని అడగాలి. అది సరస్వతి అనుగ్రహానికి మొదటి మెట్టు అని అనుకోవాలి. ఎలా అడగాలంటారు? అంటే ఎప్పుడు మనం సరస్వతీదేవిని చూసినా కేవలం నాకు ఇన్ని మార్కులు వచ్చేయాలి, 100కి 100 వచ్చేయాలి, 99 వచ్చేయాలి, లేకపోతే మనం ఇంకా పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇంకేదో ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేయాలి, వీటన్నిటికన్నా ముందు బుద్ధి అన్నది స్థానాన్ని తప్పకూడదు అన్న విషయాన్ని ప్రథమంగా అడగగలగాలి. ఆ బుద్ధి ఉంటే అన్ని సర్దుకుపోతూ ఉంటాయి, ఆటోమేటిక్ గా ఫాలో అవుతూ ఉంటాయి. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చూడవలసిన వాడు చూస్తూ ఉంటాడు, చూడకుండా ఉండడు అని మనం అనుకోవాలి. అంటే చూడవలసిన వాడు ఎవడు? శ్రీ మహావిష్ణువు అంతటా ఉంటాడు, అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. మనం తప్పులు ఎప్పుడు చేస్తూ ఉంటాం? ఎవరు చూడట్లేదు, ఎవరికీ తెలియట్లేదు అని అనుకుంటాం. కానీ చూడవలసిన వాడు చూస్తూనే ఉంటాడు, చూడకుండా ఎలా ఉంటాడు అనే ప్రశ్న వేసుకుంటే, అమ్మో చూస్తున్నాడు దేవుడు, ఎవరో కాదు, కాబట్టి నేను తప్పు చెయ్యకూడదు అని అనుకుంటాం. అలా తప్పు చేయకపోతే అదే సరస్వతి కటాక్షం. ఇంకా దరిద్రం లేకపోవడం. దరిద్రం అన్న వెంటనే మనకి లక్ష్మీదేవి గుర్తుకొస్తుంది. అంటే దరిద్రం అంటే డబ్బు, ధనం ఇది అనుకుంటాం. కానీ అవతల వాళ్ళు ఎవరైతే, అంటే మన ఎదురుగా అనే కాదు, బయట వాళ్ళు, అంటే మన వాళ్ళు అని కాకుండా బయట వాళ్ళు, వాళ్ళకి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఒక మనిషిగా మనం ఎలా బ్రతుకుతున్నామో దీనికి సంబంధించి ఒక 3 మెట్లు ఎక్కగలగాలి అంటారు. సోపానాలు అంటారు. 3 సోపానాలు. ఇవి ఎక్కగలిగితే ప్రతి మనిషి అప్పుడు దరిద్రం అన్నది పోతుందట, దుఃఖం అన్నది పోతుంది. ఈ దరిద్రం అన్నది కేవలం డబ్బుకి సంబంధించింది కాదు, మనలో ఉన్న కొన్ని లోపాలు, అంటే మనిషికి ఏ లోపాలు ఉండకూడదో అవి అన్నమాట. దీనికి రంగు రూపుతో సంబంధం లేదు, జాతి మతంతో సంబంధం లేదు. అయితే ఇందులో ఈ 3 సోపానాలు మెట్లలో మొట్టమొదటిది, అవతల వాళ్ళు ఎప్పుడైనా సుఖంగా ఉంటే, లేకపోతే అక్కడ వాళ్ళకి ఏమైనా శుభం జరిగితే అది నా సుఖం, నా శుభం అని అనుకోగలగాలి. ఈర్ష్య అప్పుడు ఉండదు కదా. చాలా సందర్భాలలో అవతల వాళ్ళు ఎదిగిపోతున్నారు అంటే ఎక్కడో ఏదో తెలియని బాధ అంటూ ఉంటుంది. నాకెందుకు రాలేదు ఈ అవకాశం అన్న ఫీలింగ్ అట్లీస్ట్ ఉంటుంది కదండి. ఉంటుంది. అయితే అవతల వాళ్ళ సుఖం నా సుఖం అని అనుకోగలగాలి. అలాగే అక్కడ శుభం, అక్కడ ఏదైనా మంచి జరుగుతుంది. మనం ఇప్పుడు సమాజంలో చాలా చూస్తున్నాం, ఎవరింట్లో అయినా ఏదో మంచి జరుగుతోంది, వాళ్ళ ఇంట్లో అంతా కలిసి వస్తోంది అంటే చెడ్డగా కూడా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంటిలో పాది వీళ్ళందరూ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు అని. అంటే అక్కడ జరిగిన శుభం మనకి శుభం అని అనుకోగలగాలి. అది మొదటి మెట్టు. ఇక రెండో మెట్టు అంటే దీనికి పూర్తిగా భిన్నంగా, అవతల వాళ్ళ దుఃఖం, బాధ నా బాధ అని అనుకోగలగాలి. అలా అనుకున్నప్పుడు మనం ఏదో ఒక సహాయం చేస్తాం. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే కనీసం మాట సహాయం. పర్వాలేదు, ఇలాగే ఉంటుంది జీవితం, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఏం పర్వాలేదు, మేము అందరం ఉన్నాం కదా, ఎలాగైనా ముందుకు వెళతావు, ఈ కష్టం ఇలా ఉండిపోదు అని ఒక మాట సహాయం. కాబట్టి అవతల వాళ్ళ దుఃఖం నా దుఃఖం అని అనుకోగలగాలి. అంతేగాని వాళ్ళని దుఃఖపెట్టి మనం ఆనందంగా ఉండడం కాదు. ఇక 3వ మెట్టు అనేటప్పటికీ మన వల్ల ఎప్పుడూ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. మళ్ళీ దీనిలో ధర్మం అనే చట్రం పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అనొచ్చు, నా మిత్రుడు ఉన్నాడు, ఏదో దొంగతనం చేయమన్నాడు, దోపిడీలు చేయమన్నాడు, లేకపోతే చాలా బాధపడతాడు, కష్టం కలుగుతుంది,
మరి వాడు బాధపడకూడదు కదా, అందుకే నేను దొంగతనాలు చేస్తానంటే ఎలా? అలా కాదు, అది కూడా మూర్ఖత్వమే. అందుకనే ధర్మం అనే ఒక చక్రం ఉంటుంది, అందులోంచి కింద పడినప్పుడు ధర్మంతో కూడుకున్నవే కింద ఉంటాయి, ఆ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ చట్రంలో పైన ఉండిపోతుంది. ఇలా ఈ 3 మెట్లు ఎక్కగలగాలి ప్రతి మనిషి. కానీ ఎక్కుతున్నామా అనే ప్రశ్న వేసుకుంటే బహుశా అన్ని సందర్భాలలో లేదు అని చెప్పుకోవాలి. అందుకే సరస్వతి అనుగ్రహం, సరస్వతి కటాక్షం అంటే చదువుదే ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్క రోజులో చదివేస్తారు, ఒక్కొక్కళ్ళు 10 రోజులు చదువుతారు, లేకపోతే అలా సాధన చేస్తే చదువుతూ ఉంటే వస్తుందేమో. కానీ ఈ ఆలోచనలు, ఈ బుద్ధి వికసనం అన్నది అది భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. అలాగే మనం అడగగలగాలి, తల్లి కాబట్టి ఈ ఆలోచనలు నాకు రావాలి, అవతల వాళ్ళ సుఖం నా సుఖం, అవతల వాళ్ళ దుఃఖం నా దుఃఖం అని అనుకోగలగాలి. ఇవన్నీ కాకుండా విద్యలు అని కాకుండా వాక్కు, ఇది కూడా కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు చక్కని వాక్కు. మళ్ళీ ఈ వాక్కు కూడా ఎలా ఉండాలి? 3 రకాలుగా ఉండాలి అని మన శాస్త్రం చెప్తోంది. అంటే మాట్లాడే మాట కూడా ఎలాగా అంటే, ఒకటి తేనెలా తీయగా ఉండాలట, మరి మీకులాగా పాలలా కమ్మగా ఉండాలట, అలాగే ద్రాక్ష పండులాగా తినటానికి చాలా సునాయాసంగా, అలాగే చాలా తొందరగా అరిగిపోతుంది. ఎందుకంటే తొక్కలు ఏమి ఉండవు కదా, అలా అలా పట్టుకుని అలా తినేయచ్చు. పాపం పెద్దవాళ్ళైనా పళ్ళు లేకపోయినా మెత్తగా ఉంటుంది కాబట్టి తినేయచ్చు. అవునండి, అందుకని ద్రాక్షతో పోల్చారు, అది కూడా చాలా మధురంగా ఉంటుంది. ఈ రకంగా వాక్కు ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇలాగే ఎందుకు పోల్చారు అంటే, చాలా సందర్భాలు నేటికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, సరస్వతీదేవి ఆరాధన కానీ చేసేటప్పుడు తేనె అన్నది నైవేద్యంగా పెడుతూ ఉంటారట. తేనె జ్ఞానానికి ప్రతీక, తేనె జ్ఞానానికి ప్రతీక. కాబట్టి తేనెతో ఈశ్వరుడికి కూడా అభిషేకం చేసినప్పుడు జ్ఞానం అన్నది ఉంటుంది. జ్ఞానం అన్నది చాలా అవసరం కదా. కాబట్టి తేనెలా ఉండాలి మన మాట అంటే, అంత తీయగా ఉండాలి అంటే అవతల వాళ్ళని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మాట ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, మాట ద్వారా చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం తప్పులు ఏం చేయలేదు కదా, ఎవరిని కొట్టలేదు కదా, ఏం చేయలేదు కదా అని. కానీ చాలా సందర్భాలలో మాట చాలా కటువుగా ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. అలాగే పాలు అన్నది అది సమృద్ధమైన ఆహారం అంటారు. మనకి తెలుసు, చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా మనలా అన్ని అన్నం పప్పు కూర వేసుకుని తినరు కదా, కానీ వాళ్ళకి పాలు చాలు. కాబట్టి ఆ పాలు అన్నది కమ్మదనం, అలాగే స్వచ్ఛత, అలాగే తో పవిత్రత, ఆరోగ్యకరము, సంపూర్ణమైన ఆహారం అంటారు. ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు పెద్దవాళ్ళు కూడా, మన ఇళ్లలో అలవాటు ఉంటుంది, పెద్దవాళ్ళు పాలు తాగి పడుకుంటారు, అంటే అంత ఆహారం తీసుకోలేకపోయినా పాలు తాగుతారు. కాబట్టి ఇలా మన వాక్కు అన్నది అవతల వాళ్ళకి ఎంతో సంపూర్ణత్వాన్ని ఇవ్వాలి. అంటే వాళ్ళ జీవితంలో జ్ఞానంతో పాటు మనం మాట్లాడేము ఒకరితో అన్న వెంటనే వాళ్ళ కడుపు నిండిపోవాలన్నమాట. అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండగలగాలి. అదేవిధంగా ద్రాక్ష పండు చాలా సునాయాసంగా దాన్ని తీసుకోవడం, తేలిగ్గా అరిగిపోవడం. అలాగే కొంతమంది మాట్లాడితే చాలా తేలికగా హాయిగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు కదా. కాబట్టి ఈ వాక్కు అన్నది ఇలా 3 రకాలుగా ఉండగలగాలి. ఇది కూడా ఒక్కొక్కసారి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. కాబట్టి సరస్వతి కటాక్షం అంటే, అమ్మ నా వాక్కు సరిగ్గా ఉండాలి, నా వాక్కు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నా ప్రవర్తన సత్ప్రవర్తన అన్నది ఉండాలి. సరస్వతి కటాక్షం ఉన్నవాళ్లే శారీరకంగా చనిపోయినా వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. నిజమేనండి, కీర్తింపబడతారు కదా తదంతరణం కూడా. కాబట్టి సరస్వతి కటాక్షం ఉంటే శాశ్వత కీర్తి అన్నది. అంటే ఈ రోజు వచ్చి వెళ్ళిపోయేది కాదు. పోతన గారు ఉన్నారు, అన్నమాచార్యులు వారు ఉన్నారు, వీరందరూ బ్రతికే ఉన్నారు, వాళ్ళ కీర్తి బ్రతికే ఉంటుంది. మనం పూర్తిగా అంటే ఎన్ని యుగాలు మారినా. ఎందుకు అంటే వాళ్ళకి ఉన్నది సరస్వతి కటాక్షం. మళ్ళీ ఇక్కడ సరస్వతి అంటే వాళ్ళు పాటలు పాడగలిగారు, మేము పాడలేం కదా, వాళ్ళు పద్యాలు రాశారు అన్నది కాదు. వాళ్ళకున్న వినయం, వినయం చాలా ప్రధానం. ఈ వినయం ఎప్పుడైతే ఉంటుందో సరస్వతి కటాక్షం ఉన్నట్టు. ఈ వినయం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందినట్టు. అందుకనే ఆవిడ కుడి చేత్తో జపమాల అంటే అక్షమాల పట్టుకుంటారు, ఎడమ చేతితో పుస్తకాన్ని పట్టుకుంటారు. అంటే బాహ్యంగా చదివే పుస్తకాలు వీటి వల్ల మనం కడుపు నింపుకుంటాం, ఉద్యోగాలు తెచ్చుకుంటాం. కానీ ఈ అక్షమాల అంటే ఏ అక్షరాలు ఏవైతే ఉన్నాయో
అక్షమాలని అమ్మవారు తిప్పుతూ ఉంటారట. అంటే ఒక్కొక్కటి మనం జపం చేసుకున్నప్పుడు తిప్పుతాం కదా, అలా అక్షమాలని తిప్పుతారు ఆవిడ సంపూర్ణంగా పూర్తిగా. అంటే ఈ చదివే చదువులు ఏవైతే వాటి మర్మం ఏదైతే ఉంటుందో, ఎందుకు చదువుకుంటాం? కేవలం సంపాదన కోసం కాదు, సమాజం కోసం ప్రయోజకరమైన పనులు చేయడానికి కూడా మన చదువు ఉండాలట. రామాయణంలో కూడా మనకి చెప్తారు, వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు, విద్య నేర్పిస్తున్నప్పుడు కూడా ఒక మాట చెప్తారు. చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేశారు, ఆ తర్వాత విద్య నేర్పించినప్పుడు ముందుగా ఒక మాట చెప్తారట, రామ నేను నీకు నేర్పించిన విద్య ఎప్పుడు నీకు మాత్రమే ఉపయోగపడకూడదు, ఇది సమాజానికి ఉపయోగపడాలి. అంత చక్కగా అలా ఉండాలి మన విద్య. అందుకే అక్షరాభ్యాసం ఖచ్చితంగా చేయించాలంటారు. ఎందుకు అంటే కేవలం బాగా చదివేసుకుని బాగా సంపాదించుకోవాలి అన్నది కాదు, మనకున్న విద్య దానికి ప్రవాహం ఉండాలి. అలా ఉంటేనే సరస్వతీదేవి మన దగ్గర ఉంటుంది. సో ఎస్, విన్నారు కదా, వసంత పంచమి అనగానే ఏ చిత్రపటం పెట్టుకోవాలి, ఏ పువ్వులు సమర్పించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ దిక్కున పెట్టాలి, పిల్లల పుస్తకాలు ఎన్ని పెట్టాలి, ఏమేం పంచాలి, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ కంప్లీట్ గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. అమ్మవారు అన్న వెంటనే తెల్ల పువ్వులతో పూజ చేయడం, అయితే అమ్మవారు చక్కగా తెల్లని వస్త్రాలతో ఉంటారు అని చెప్తారు. హంసవాహిని అంతా తెలుపే. అయితే ఈ తెలుపులో అమ్మవారు కనిపించడం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారు? తెలుపు రంగు అన్నిటినీ విడిచిపెడుతుంది. అందుకే మనకి వేసవి కాలం అప్పుడు తెలుపు వస్త్రాలు వేసుకుని బయటకు వెళితే ఎండ అంతా మనకి తగలదు అని అంటారు కదా. నలుపు అన్నిటినీ పుచ్చుకుంటుంది. వాస్తవానికి ఈ రెండు రంగులే చెప్తూ ఉంటారు. అంటే ఇవి రంగుల కింద రావని చెప్తారు, మిగతావన్నీ రంగులే. అన్ని పుచ్చుకోవడం, అన్ని విడిచిపెట్టగలడం. అయితే సరస్వతి కటాక్షం అన్నప్పుడు అన్ని విడిచిపెట్టే స్థితి, అంటే ఏది అమూల్యమైనదో దాన్ని చాలా తేలిగ్గా విడిచిపెడతాం. అందులో ఎంతో సుఖం ఉంటుంది. కొన్ని మనం విడిచిపెడుతూ ఉంటాం, చాలా బాధగా విడిచిపెడుతూ ఉంటాం. దానం చెయ్యాలన్నా, ఏదైనా ఇవ్వాలన్నా అయ్యో బాబోయ్ అని ఏడుస్తూ ఇస్తూ ఉంటారు కొంతమంది. పుణ్యం కదా అని ఇస్తూ ఉంటారు కొంతమంది. కానీ చాలా ఆనందంగా ఇవ్వడం అన్నది కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ తెలుపు అన్నది అమ్మవారు సూచిస్తున్నారు, నీ దగ్గర ఉన్న విద్య, విభూతి ఏదైనా కూడా చాలా సంతోషంగా దాన్ని విడిచిపెట్టగలుగు. ఎప్పుడైతే ఆ యోగ్యత నీకు ఉంటుందో అప్పుడు ఎంతో సుఖం ఉంటుంది. దాన్ని వైరాగ్య సుఖం అంటారు, మోక్ష సుఖం అంటారు. ఎందులోనైనా వాళ్ళు సుఖాన్ని చూసుకుంటారు. అంటే అన్నిటినీ విడిచిపెట్టిన ఆ ఆలోచన ఎవరికైతే ఉంటుందో, అందుకని అమ్మవారు ఆ వైరాగ్యాన్ని, అంటే ఆ విడిచిపెట్టే తత్వాన్ని నేర్పిస్తున్నారు. అంటే సరస్వతీదేవిని చూసిన వెంటనే ఆరాధన అంటే ఖచ్చితంగా మనం బాగా చదువుకోవాలి అని అడగాలి. కానీ ఈ విద్యతో పాటు వినయం ఉండాలి, మనిషిగా ఎలా ఎదగాలి, ఇది మాత్రం అమ్మవారిని మనం అడగగలగాలి. అడిగితే అది అసలైన సరస్వతి కటాక్షం, అది మనందరికీ కూడా ఉండాలి. ఎస్, నిజంగా చాలా చక్కగా వివరించారండి. సరస్వతి కటాక్షాన్ని, అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు, ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు. ధన్యవాదాలు.